రుద్రూర్ మండల కేంద్రంలో బస్టాండ్ ప్రాంగణంలో ఛత్రపతి శివాజీ 396వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంచి టపాకాయలు కొట్టి ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. అలాగే మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా ఛత్రపతి జయంతి శోభయాత్ర నిర్వహించారు. అలాగే అడ్వకేట్ వేణు మాట్లాడుతూ నేటి యువతకు ఛత్రపతి శివాజీ ఆదర్శమన్నారు. హిందూ సామ్రాజ్యం ఏర్పాటు కోసం ఛత్రపతి శివాజీ చేసిన పోరాటాలు మరవలేనివని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు చాడల్లో నడవాలని అన్నారు. ఛత్రపతి శివాజీ గుర్రపు బొమ్మ దగ్గర బస్టాండ్ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు కూడా చేశారు. కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మొదలగు వారు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి శ్రీగాది శేఖర్, రుద్రూర్ మండలం. ఛత్రపతి శివాజీ భక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన బోధన్ పట్టణ ప్రముఖ న్యాయవాది గౌరవనీయులు పెద్దలు మింకి వేణు గారు, శరీర ప్రముఖ్ గారు మన ఛత్రపతి శివాజీ గారి జయంతిని పురస్కరించుకొని అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. సందేశం అయిన తర్వాత భోజన కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి అందరూ కూడా దీనికి అనుసరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరం ఒక్కసారి గట్టిగా జై భవానీ, జై భవానీ, ఓం నమో పార్వతీపదే, హర హర మహాదేవ్. ఈరోజు రుద్రూర్ గ్రామంలో ఎంతో మనకు పుణ్యతమైనటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి పురస్కరించుకొని మన సమస్త గ్రామ ప్రజలు ఎంతో ఘనంగా ఈ శోభయాత్ర నిర్వహించి ఈ యొక్క మన పండగని ఎంతో ఘనంగా జరపడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి ఆ మహాత్ముడి యొక్క జయంతి సందర్భంగా కొన్ని విషయాలు మనము గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా గత కొన్ని దశాబ్దాలుగా మన హిందూ సమాజం ఈ యొక్క వేడుకని చాలా ఘనంగా చేసుకుంటున్నాం. అంటే ఆ మహాభారు యొక్క జీవిత లక్ష్యం ఏకైక హైందవ స్వరాజ్యమే తన జీవిత లక్ష్యంగా తన జీవితం అంతా కూడా చిన్నతనం నుంచి ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి పూట కూడా తన యుద్ధమే తన జీవితంగా మొఘలుల యొక్క పాలనలో మన హిందూ సమాజం, మన పుణ్యభూమి, మన కర్మభూమి, మన ధన్యభూమి అయినటువంటి మన యొక్క భరతమాత గడ్డలు, మన హిందూ స్త్రీలు, మన హిందూ సమాజం ఆ యొక్క మొఘలుల పాలనలో ఎదుర్కొన్నటువంటి కష్టాలని, బాధలని చూసి చలించి విసిగి వేసారి ఆ మహాన్మని యొక్క కన్న తల్లి జిజేబాయి, ఓ భగవంతుడా, ఓ పరమేశ్వరుడా, నేటి యొక్క నా దేశం యొక్క స్థితి, నా యొక్క హిందూ సమాజం యొక్క స్థితి, నా యొక్క హిందూ ప్రజల స్థితి ఇలా ఉందేంటి? దీన్ని ఎదుర్కోవడానికి ఒక మహానుభావుడైనటువంటి ఒక మనిషి లేడా? అయితే నువ్వే దిగిరా, లేదంటే అంతటి వీరుణ్ణి నా యొక్క బిడ్డగా పుట్టించని చెప్పేసి ఆ పరమేశ్వరు వేడుకుంది. ఒకే ఒక సంఘటన జిజేబాయి యొక్క ఈ యొక్క అంతర్భాగానికి కారణం. ఆమె చిన్నతనంలో వారి యొక్క తల్లితో సహా కోటలో ఉన్నప్పుడు వారి యొక్క కోట పక్కన ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరము దాంట్లో శివలింగం ఉంటుంది. అప్పుడు మొఘలు సామ్రాజ్యంలో మొఘలులు ఢిల్లీ నుంచి గల్లీ దాకా మన దేశం యొక్క ప్రతి ఒక్క అణువు ప్రతి